మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. రాజీనామా తర్వాత పరిణామాలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. వైవి సుబ్బారెడ్డి వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. బాలినేని వెంట వెళ్లే వారిపై వైసీపీ పెద్దలు ఆరా తీశారు. ముఖ్యంగా బాలినేని అనుచరుడిగా ముద్రపడిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్తో జగన్ మాట్లాడారు. అలాగే ప్రకాశం జిల్లా వైసీపీ పగ్గాలను దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగించే అవకాశాలున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. రాజీనామా తర్వాత పరిణామాలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. వైవి సుబ్బారెడ్డి వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. బాలినేని వెంట వెళ్లే వారిపై వైసీపీ పెద్దలు ఆరా తీశారు. ముఖ్యంగా బాలినేని అనుచరుడిగా ముద్రపడిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్తో జగన్ మాట్లాడారు. అలాగే ప్రకాశం జిల్లా వైసీపీ పగ్గాలను దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ప్రకాశం జిల్లాలో బాలినేని రాజీనామా మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతుందనే చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ఆర్ సిపిలో అసంతృప్తితో నిన్న సాయంత్రం బాలినేని రాజీనామా చేశారు. ఏదైతే బాలినేని రాజీనామా అనంతరం జరుగుతున్న పరిణామాలపై వైసీపీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తాడేపల్లికి వైవి సుబ్బారెడ్డి చేరుకున్నారు. వైవి సుబ్బారెడ్డితో పాటు వైసీపీ పెద్దలు ఏదైతే బాలినేని రాజీనామా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతుంది, బాలినేని వెంట ఎవరు వెళ్తారనే దానిపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకాశం జిల్లాతో పాటు మిగతా ఏరియాలో ఏదైతే అసంతృప్తి నేతలను కూడా బుజ్జగించే ప్రయత్నం వైసీపీ పెద్దలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బాలినేని జనసేన పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఏదైతే ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ముద్రపడ్డ బాలినేని వెంట మరికొంతమంది వైసీపీ నేతలు వెళ్తారని జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు వైసీపీ అధిష్టానం కూడా ఏదైతే అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన కొంతమంది ఏదైతే బాలినేని వర్గీయులతోటి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమితో కుదేలైన వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు బాలినేని రాజీనామా కూడా పెద్ద మైనస్ గానీ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో బాలినేని రాజీనామా ఎఫెక్ట్ దీనిపై ఏదైతే వైసీపీపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. రాజీనామా అనంతరం జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఏదైతే సీనియర్ నేతగా ఉన్న వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం ఏదైతే జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఏదైతే బాలినేనికి దగ్గరగా ఉండి బాలినేని అనుచరుగా ముఖ్య నేతలతోటి వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాలినేని వెంట ఎవరు వెళ్తారు, ఆయన కేడర్లో ఉన్న ముఖ్య నేతలు ఎవరెవరు వెళ్తారనే దానిపై వైసీపీ అధిష్టానంలో చర్చ జరుగుతుంది. బాలినేని అనుచరులతో బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ బాలినేని అనుచరుడిగా ముద్రపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఏదైతే తాటిపత్రి చంద్రశేఖర్ వ్యవహార శైలి ఏదైతే మొన్న జగన్ పిలిపించుకొని మాట్లాడారు, పార్టీ మారతారనే క్లారిటీ విషయంలో కూడా జగన్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతలను దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే మొన్నటి వరకు దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా వైసీపీ వీడి జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. మొత్తంగా బాలినేని వ్యవహారం మాత్రం ఇప్పుడు వైసీపీలో కుదుపుతుందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.